హలో, ఇవాల్టి రెసిపీ అద్దరిపోయే కందికట్ట చేశాను. ఇది సాంబార్ పప్పుచారు కన్నా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 1 ఆనియన్, 6 మిర్చి, 2 టమాటోస్, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకున్నాను. ఇక్కడ ఒక 1 కప్ కందిపప్పును తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ వేసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి మీ కారం తగ్గట్టు వేసుకోండి. కారం వేసుకోం కాబట్టి కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఇందులోనే కొద్దిగా పసుపు వేసేసుకొని కుక్కర్లో ఒక 4 విజిల్స్ పెట్టేసుకొని ఇలా నీట్గా స్మాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పప్పుని ఇంకొక గిన్నెలోకి వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో, నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని బాగా కలిపేసుకొని, కందికట్ట అనేది కొద్దిగా పలసగానే ఉంటుంది, సో కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది. ఇందులోనే కొద్దిగా వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. చూసుకొని వేసుకోండి, టేస్ట్ చేసుకొని మళ్ళీ కావాలంటే వేసుకోండి. ఇలా వేసేసుకొని హై ఫ్లేమ్లో ఇలా బాయిల్ వచ్చాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటో అనేది హాఫ్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా టమాటో అనేది కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా మెంతులు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులోనే కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి వేసేసుకొని ఫ్రై చేసేసుకొని మన కట్టులోకి వేసేసుకుంటే యమ్మీ కందికట్టు రెడీ. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఏదైనా ఫ్రైతో తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.